ఏం చేద్దాం ఇప్పుడు? ఐడియా! కోల్డ్ కాఫీ చేసేద్దాం రండి. సో, బ్రూ కాఫీ పౌడర్ తీసుకొని 3 స్పూన్స్ ఏసుకోవాలనమాట మిక్సీలోకైనా, బ్లెండర్‌లోకైనా. ఇలాగ ఏసుకున్నాక షుగర్ ఇష్టమున్న వాళ్ళైతే 3 స్పూన్స్, షుగర్ ఎక్కువ వద్దనుకున్న వాళ్ళైతే 1 ½ స్పూన్స్ ఏసుకుంటే చాలు. నేనైతే 1 ½ స్పూన్స్ ఏసుకుంటున్నాను. నాకు ఎక్కువ షుగర్ అంత ఇష్టం లేదు. ఇంకా ఐస్ క్యూబ్స్ తీసుకొని వేసుకోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్లోకి వేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. వావ్! భలే ఉన్నాయి. ఈ సైడ్ అంతా ఉన్నాయి, ఇంకా ఈ సైడ్ అంతా అయిపోతున్నాయి ఇప్పుడు వేసి నేను. ఇంకా 3 వేసుకుంటున్నా ఐస్ క్యూబ్స్ నేను. ఇలా 3 వేసుకొని ఇలా మిక్సీ వేసుకొని ఇలా బాగా అవ్వాలన్నమాట. ఇలా కన్సిస్టెంట్ ఇలాగ వచ్చినాక ఒక గ్లాస్లోకి వేసుకోవడమే. ఇంకా రూమ్ టెంపరేచర్ ఉన్న వేసుకోవాలి మిల్క్ అనమాట. మరీ హాట్ ఉండకూడదు. కోల్డ్ అయినా ఉండొచ్చు కానీ మరి హాట్ అయితే ఉండకూడదు, కోల్డ్ కాఫీ కాబట్టి. మీకు ఎన్ని పాలు కావాలో అన్ని పోసుకోండి, కాఫీ పొడికి తగినట్టు. ఇంకా కొంచెం లాస్ట్ ఇట్లా షేప్ లాగా వేసుకుందాం, ఒక డిజైన్ బట్ ట్రై చేసారు. ఇంకా ఐస్ క్యూబ్స్ మిగిలినవన్నీ దీంట్లోకి వేసుకోవడమే. వావ్! ఏం సాటిస్ఫైయింగ్ ఉంది వేస్తుంటే. ఇంక ఇలా సర్వ్ చేసుకొని తాగితే భలే ఉంటుంది. ఒకసారి ఇంకా స్పూన్స్తో ఇలా కలుపుకొని తాగితే రియల్ అంటే భలే ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకైతే బెస్ట్ అనమాట. నాది సెకండ్ టైం ట్రై చేద్దాం. వావ్, సూపర్ ఉంది. రియల్ అంటే డెఫినెట్లీ ట్రై. మళ్ళీ తాగాలనిపిస్తుంది. నేను తాగితే ఏం తెలుస్తుంది, మా అమ్మని అడిగి కూడా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ మా ఫ్రెండ్ వచ్చేసింది, మా ఫ్రెండ్ కూడా టేస్ట్ చేద్దాం.